బ్రేకింగ్ న్యూస్ 30,000 కోట్ల పెట్టుబడులు 35,000 ఉద్యోగాల కల్పనకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. నెల్లూరు జిల్లా ముత్తుకూరులో పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ ఐఐసీకి ఫ్రీగా 615 ఎకరాల కేటాయింపునకు ఆమోదం తెలిపింది. సత్యసాయి జిల్లా తాడిమర్రి, కడప జిల్లా కొండాపురంలో అదాని పవర్ కు భూముల కేటాయింపునకు ఓకే చెప్పింది. ఇక 2,260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల నియామకానికి రాటిఫై చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇటు హైదరాబాద్ లోని పొట్టి శ్రీరాములు యూనివర్సిటీని ఏపీకి తరలించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. అమరావతిలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా లీగల్ యూనివర్సిటీ ఏర్పాటు ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వాహనాల్లో కాకుండా రేషన్ షాపుల్లో బియ్యం, ఇతర సరుకులిచ్చే అంశంపై చర్చించింది. భోగాపురం ఎయిర్పోర్టు దగ్గర సిటీ సైడ్ అభివృద్ధికి 500 ఎకరాల భూమి కేటాయింపులకు ఆమోదం తెలిపింది మంత్రివర్గం. ఏపీ లెదర్ ఫుట్వేర్ పాలసీ 4.0కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ కేబినెట్ లో కీలక నిర్ణయాలు తీసుకుంది ఏపీ గవర్నమెంట్. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, అభివృద్ధి లక్ష్యంగా ఏపీ కేబినెట్ అయితే కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే సుదీర్ఘంగా దాదాపుగా 3 గంటల పైగా కూడా ఏపీ కేబినెట్ కొనసాగుతుంది. దాదాపుగా 24 అంశాలకు సంబంధించి 22 అంశాలను ఆమోదించింది. మిగిలిన అంశాలు కూడా కొద్దిసేపట్లోనే ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా చూసుకుంటే ముఖ్యంగా ఈరోజు కేబినెట్లో దాదాపుగా 40 నిమిషాల పైగా వ్యవసాయ రంగం, అలాగే కోకో, అలాగే పాడి పంటలు, ఏదైతే పంటలకు సంబంధించి విదేశాలకు ఎగుమతి, ఆక్వా రంగం కానీ, కోకోకు సంబంధించి కానీ, పత్తికి సంబంధించి కానీ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, దేశ విదేశాలకు ఎక్స్పోర్ట్ ఏ రకంగా ఉందనే దానికి సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులతో ప్రత్యేకంగా సీఎం దీనిపై చర్చించినట్టు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఎగుమతులు, దిగుమతులకు సంబంధించి ప్రధానమైన చర్చ. అలాగే గత కొన్ని సంవత్సరాల కాలంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఎక్కువగా దిగుబడి పెరిగినట్లు కూడా అధికారులు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. 24 అంశాలకు సంబంధించి కేబినెట్ భేటీలో కీలకమైన అంశాలకు సంబంధించి అన్ని అంశాలకు సంబంధించి కూడా ఆమోదం తెలిపినట్టు కూడా తెలుస్తూ ఉంది. ప్రధానంగా చూసుకుంటే పారిశ్రామిక రంగం ఏర్పాటుకి ఏపీఐసీసీకి సంబంధించి భూ కేటాయింపు ప్రతిపాదన ఆమోదం తెలిపారు. అలాగే సత్యసాయి జిల్లాకు సంబంధించి అదాని పవర్కి 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ప్రాజెక్టుకి భూ కేటాయింపు, అలాగే కడప జిల్లా కొండాపురంలో 1000 ఎకరాల మెగా ప్రాజెక్టుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. పేదలు ఎకరా 5 లక్షల రూపాయలకు చెల్లించాలని చెప్పి కేబినెట్ ఆమోదం. అలాగే 2,260 దాదాపుగా స్పెషల్ గేట్ టీచర్ పోస్టులకి ఆమోదం తెలుపుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్లో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీని ఏపీకి తీసుకొచ్చేందుకు కేబినెట్ ఆమోదం. అలాగే ఏపీలో విద్యార్థులు కోచింగ్ ఇచ్చేందుకు స్టడీ సెంటర్లు, అంబేద్కర్ విశ్వవిద్యాలయం ద్వారా స్టడీ సెంటర్ల ఏర్పాటుకి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. అమరావతిలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేస్తూ దానికి సంబంధించి ఏదైతే న్యాయ విభాగానికి సంబంధించి ప్రత్యేక ఒక లీగల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని చెప్పి కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే ఎంఓయూ వాహనాలు ఏదైతే ప్రస్తుతం గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో ఉన్నాయో రేషన్ సరుకుల పంపిణీకి సంబంధించి ఆ వాహనాలు తీసేసి గతంలో మాదిరిగా రేషన్ డీలర్ల వద్దే పంపిణీ వ్యవస్థ చేయాలని చెప్పి దానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి 500 ఎకరాల భూ కేటాయింపుకు సంబంధించి జీఎంసీ చేసిన సిఫార్సులకి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే ఏపీ లెటర్ ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి 4ఓకి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. పెట్టుబడులు ప్రోత్సాహ బోర్డు ఆమోదించిన 11 సంస్థలకు సంబంధించిన భూ కేటాయింపులు, పెట్టుబడులకు సంబంధించి ఏపీ కేబినెట్ ఆమోదం. 30,000 కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు, 35,000 ఉద్యోగాలకు సంబంధించి కూడా ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో పాటుగా ప్రధానంగా వ్యవసాయ రంగం, సాగునీటి రంగానికి సంబంధించి ఏపీ కేబినెట్లో కీలకమైన చర్చ జరిగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధంగా ఉంది. అలాగే రైతుల గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. గతానికి భిన్నంగా రైతులను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రచించాలి. అలాగే కేబినెట్ సమావేశం దాదాపుగా రైతు విభాగానికి సంబంధించి 45 నిమిషాల సమావేశం ప్రస్తుతం జరిగింది. అలాగే రైతులకు సంబంధించి దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో ఏదైతే ఎగుమతులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో పండుతున్న ఆక్వా, కోకోకు సంబంధించిన రంగాలు ఏ రకంగా ప్రోత్సాహాలు అందిస్తున్నారు తదితర అంశాలకు సంబంధించి కూడా ఏపీ కేబినెట్లో కీలకమైన చర్చలు కొనసాగినట్లు తెలుస్తా ఉంది. రైట్, థాంక్యూ శివ, థాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.